ఓం సాయి మాస్టర్. ఓం సాయి మాస్టర్. ఓం సాయి మాస్టర్. 2025 సంవత్సరం జూలై నెల 22వ తేదీ. సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనంలో సమాధి మందిరం నిశ్శబ్దంగా ఉంది. మిత్రులారా, దాదాపుగా ఒక అరగంట సమయం ఇలా నిశ్శబ్దంగా మనం లైవ్ నిశ్శబ్దంగా చూడవచ్చు. ఈ సమయంలోనే మనకి సాయి ధ్యానం చేసుకునేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఇలా లైవ్లో ఇట్లా బాబా సమాధిని చూస్తూ, బాబాని చూస్తూ మనం సాయి ధ్యానం చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాల సేపు నిశ్శబ్దంగా చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైనా మీరు ప్రయత్నించండి. నేను ఎందుకు ఇలాగా వీడియోలు చేస్తూ ఉన్నానంటే, సాయి భక్తులైన మనం, మాస్టర్ గారి శిక్షణలో గడిపిన మనం, సాయి లీలామృతం చదివిన మనం, సచరిత్ర చదివిన మనం, మొట్టమొదట కొద్ది నిమిషాలు, 1-2 నిమిషాలైనా బాబా సమాధి మందిరం దర్శించడం, లైవ్లో దర్శిస్తే మనకి ఆ అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ఎంతో కొంత బాబా చరిత్ర, ఆ దత్తమూర్తుల చరిత్రలో కొంచెం అయినా సరే, ఒక 5 నిమిషాలైనా సరే చదువుకోవటం. మొట్టమొదట ఈ కార్యక్రమం పూర్తి చేసినట్టయితే రోజంతా మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నా అవకాశం వచ్చినప్పుడు నిత్య పూజలు అవన్నీ, నిత్య పారాయణలు అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ముందు ఈ కాస్త ఒక 4-5 నిమిషాలలో అయిపోయే పని మనం కనుక చూసి నమస్కరించుకున్నట్టయితే దాంతో మనం దినచర్య ప్రారంభించవచ్చు. అది అందరికీ, మన మిత్రులందరికీ అట్లా చూస్తారని చెప్పి నేను ఈ వీడియోలు పెడుతూ ఉన్నాను. బాబా వీడియోలు, పారాయణ వీడియోలు, చిన్న పారాయణ వీడియోలు. ప్రాథమికమైనటువంటి ప్రార్థన దాంతో పూర్తవుతుంది. అదే మనకు సంపూర్ణ ప్రార్థన కాదు. ఆ తర్వాత రోజులో మనం నిత్యపారాయణలు, పెద్ద పుస్తకాలు చదువుకోవడం, లీలామృతం, గురు చరిత్ర, సచరిత్ర, ఇవన్నీ ఏ రోజు పారాయణలు ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక అధ్యాయం చదువుకోవటం, షోడశోపచార పూజ బాబా నామావళితో చేసుకోవటం, వీలైతే 360 నామాలు చేసుకోవటం, ఇవన్నీ మనం తిరిగి తర్వాత చేసుకుంటూనే ఉంటాం. మొట్టమొదట ఆ దివ్యమూర్తికి ఒక నమస్కారం చేసుకోవటం, కళ్ళారా చూసి కాసేపు సాయి నామం చేస్తూ సాయి ధ్యానంలో ఉండటం. ఆ తర్వాత కొద్ది వాక్యాలైన చరిత్ర పుస్తకాల నుంచి చదవటం. అంతటితో మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి మొదటి నమస్కారం మనకు పూర్తవుతుంది. బాబా దివ్యశక్తి మనం వెంట ఉంటుంది రోజంతాను. శ్రీ గురు శరణం 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 శరణం. ఓ నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు తెరిచే బాబాను చూస్తూ ఈ సాయి అనేటటువంటి నామం మధ్య మధ్యలో పలుకుతూ ఆనందంగా కళ్ళు మూతలు పడితే వంతర కళ్ళు మూసుకోవటం. ఇలా మనకి ఎంతసేపు వీలుంటే అంతసేపు మనం ఈ సమాధి మందిరాన్ని చూస్తూ చేసుకుందాం. ఓ సా